ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందిన మెదక్ చర్చ్కి దేశస్థాయిలో గుర్తింపు ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చిలో నిర్వహించిన వందేల వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. చర్చిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ముఖ్యమంత్రి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చేసిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వందేళ్ల చరిత్ర ఉన్న మెదక్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో మెదక్ చర్చికి వచ్చానని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అప్పుడే చెప్పానన్నారు. ఆశించినట్లుగానే తెలంగాణ ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని సీఎం పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఎక్కువ మంది దళిత క్రైస్తవులే ఉన్నారని గుర్తు చేసిన సీఎం రాష్ట్రంలో అన్ని వర్గాలను ఆదుకుంటామన్నారు. పాస్టర్ డాక్టర్ బి విమల్ సుకుమార్ గారు సార్ ప్లీజ్ సార్ నేను రావాలా. ఈరోజు చర్చ్ నిర్మాణం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం, అదేవిధంగా క్రిస్మస్ పండుగ కూడా భక్తులందరి సమక్షంలో నిర్వహించుకోవాలని ఈరోజు ఇక్కడికి ప్రాంగణంకి రావడం జరిగింది. చాలా సంతోషదాయకమైన పండగ. నా సూచన, నా విజ్ఞప్తి, పేదల ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకు ఉచిత కరెంటు కానీ, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే మనం నిర్మిస్తున్నామో అవి ప్రధానంగా దళిత క్రైస్తవులకే అత్యధికంగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దళితులకు, గిరిజనులకు, దళిత క్రైస్తవులకు, గిరిజన క్రైస్తవులకు అత్యధికంగా లబ్ధి చేకూరుతుంది.